Hello guys, welcome back to our YouTube channel. So guys, YouTube channel లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ నెక్స్ట్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి రైస్ మిల్ బిజినెస్ గైస్. సో ఇది ఒక మంచి ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉన్న బిజినెస్, ఎందుకంటే మంచులు ఉన్న రోజులు మనం రైస్ అయితే కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక ఎవర్ గ్రీన్ బిజినెస్ గైస్. మనకి ఎప్పుడు చూసుకున్నా మనము డే టు డే లైఫ్లో మనకి రైస్ అనేది ఒక పార్ట్. సో మంచులు ఉన్న రోజులు మనకు రైస్ మిల్ బిజినెస్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకుంటే గైస్, మనము ఇండియా నుంచి మోస్ట్లీ రైస్ కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. లైక్ వేరే వేరే కంట్రీస్కి మనము రైస్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తాము. సో ఇది ఒక పెద్ద మార్కెట్. ఇప్పుడు చూసుకుంటే మనకు బాస్మతి రైస్ సప్లైలో మనం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాము వేరే వేరే కంట్రీస్కి. సో మీరు ఈ యొక్క రైస్ మిల్ పెడదాం అనుకుంటే గైస్ మీకు ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే మీరు ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి. మీరు అయితే ఫస్ట్లీ బేసిక్ అవుట్లైన్ అయితే తీసుకోండి, లైక్ మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారో. అండ్ గైస్ మనకి బ్యాంక్స్ కూడా లోన్స్ ప్రొవైడ్ చేసి, అదేవిధంగా మనకి ఎంఎస్ఎంఈ లోన్స్ కూడా లోన్ రావడం జరుగుతుంది. అండ్ ఇదే విధంగా మనకి గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. లైక్ ఇప్పుడు మీరు 25 lakhs లోన్ తీసుకుంటే మీకు 10 lakhs సబ్సిడీకి రావడం జరుగుతుంది. ఇదే విధంగా కొన్ని వేరే స్కీమ్స్లో కూడా మీకు 40% గ్రాంట్ కూడా రావడం జరుగుతుంది. సో ఫస్ట్లీ అయితే మీరు లొకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. లొకేషన్ అనేది మంచిగా సెలెక్ట్ చేసుకోండి. మంచి లొకేషన్ ఎక్కడ అంటే ఎక్కడైతే ఫార్మింగ్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయో, లైక్ ఎక్కడైతే రైస్ కల్టివేషన్ ఎక్కువ అవ్వడం జరుగుతుందో అక్కడైతే మీరు ఫ్యాక్టరీ స్పేస్ అనేది అయితే రెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం ఒక 2000 నుంచి 3000 ఫీట్స్ వరకు అయితే మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది రెంట్కి. చాలా మిషన్స్ అయితే మీరు కొనాల్సి ఉంటుంది కాబట్టి మీకు మొత్తం స్పేస్ అనేది అయితే కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మీకు గోడౌన్ కావాలి, అదేవిధంగా ప్రాసెసింగ్ మిషన్స్ కావాలి, అదేవిధంగా వెయింగ్ మిషన్స్ కానీ, ఎక్స్కలేటర్ కానీ, ఎలివేటర్ కానీ, పంప్ కానీ, డెస్టాన్స్ కానీ, ఫ్రిక్షన్ కానీ, షిఫ్టర్ కానీ, లెంత్ గ్రేడర్ కానీ, హస్క్ కానీ, సెంట్రిఫ్యూగల్ కానీ, ప్యాకింగ్కి డిఫరెంట్ అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు చాలా మిషన్స్ అయితే మనకి కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్లీ అయితే మీరైతే నార్మల్ మీ లోకల్ ఏరియా దగ్గర ఎవరైనా రైస్ మిల్ ఉంటే అతను రైస్ మిల్ దగ్గర వెళ్ళి చూసుకోండి. మీకు ఏదైతే మిషన్స్ కావాలనో అతను ఇంకా క్లారిటీగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆన్లైన్లో కొట్టుకుంటే మీకు చాలా మిషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు ఇది చూసుకోండి గైస్. చూసుకొని మీరు ఇండియా మార్ట్లో కానీ లేదంటే మనకి సప్లై చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో, వాళ్ళు మీకు మీరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి చేయడం జరుగుతుంది. సో మంచి ప్రొడక్ట్స్ తీసుకోండి గైస్. లైక్ యూజ్డ్ సెకండ్ హ్యాండ్ అయితే తీసుకోండి, ఎందుకంటే మీరు తీసుకున్నా కూడా వాటి యొక్క మెయింటెనెన్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. చాలా రిపేర్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు కొత్త తీసుకుంటే మంచిది. ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ గైస్ ఇదైతే చూసుకుంటే. మోస్ట్లీ ఒక 5 to 10 పీపుల్ కలిసి అయితే ఈ బిజినెస్ చేస్తారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే గైస్ లైసెన్సెస్ చూసుకుంటే మనకి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కావాలి, అదేవిధంగా లోకల్ ఎన్ఓసి కావాలి మనకి, అదేవిధంగా ఎన్ఓసి పొల్యూషన్ది కావాలి, అదేవిధంగా ఫ్యాక్టరీ లైసెన్స్, మళ్ళీ పిఎఫ్ఏ, ఈఎస్ఐ, అదేవిధంగా ఫుడ్ లైసెన్స్ కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి అయితే మనకి లైసెన్స్ కావాలి. ఇదే విధంగా జిఎస్టీ కూడా మనకు కావాలి గైస్. సో మంచి ఇదంతా సెట్ అయిపోయినాక మీరు ప్రాసెసింగ్ స్టార్ట్ చేసుకొని మీరైతే సేల్స్ అనేవి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సేల్స్ అయితే ఆటోమేటిక్గా మీ దగ్గరికి రావడం జరుగుతుంది గైస్, ఎందుకంటే మీరు మీ యొక్క లోకల్ ఏరియాలో మీరే వన్ అండ్ ఓన్లీ రైస్ మిల్ ఓనర్ అయితే మీ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు, లైక్ పాంప్లెట్స్ కానీ, లోకల్ టెలివిజన్ యాడ్స్ కానీ, లోకల్ నెట్వర్క్ ఛానల్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మీరు యాడ్స్ అనేవి రన్ చేయొచ్చు. సో దీంట్లో మనం మార్జిన్ చూసుకుంటే గైస్, లైక్ మనకు ఒక 30 to 40% మార్జిన్ అయితే మిగలడం జరుగుతుంది గైస్. మీరు చాలా మంచి టర్న్ ఓవర్ చేస్తే మీరు మంత్లీ ఒక 2.5 lakhs నుంచి 3 lakhs వరకు అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఫస్ట్లీ అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు మీ యొక్క లోకల్ రైస్ మిల్ ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళి అతని దగ్గర అయితే జాయిన్ అవ్వండి గైస్, లైక్ వర్కర్ లాగా 1 or 2 months అనేది మీరు కంప్లీట్గా స్టడీ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళు మీరు ఓన్గానే మీరు కూడా రైస్ మిల్ పెడతా అంటే వాళ్ళు మీరు కాంపిటీటర్ లాగా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు మీకు అంత ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయరు. సో మీరే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళెంతోనన్నా కనుకోండి, లేదంటే మీరే డైరెక్ట్గా వెళ్ళి వర్క్ చేయండి. ఒక 2 or 3 months వర్క్ చేస్తే మీకు వాటి యొక్క బేసిక్స్ అనేది అయితే అర్థం అవ్వడం జరుగుతుంది. కాబట్టి లేదంటే అతని దగ్గర పనిచేసే వర్కర్స్ని తో కూడా డిస్కషన్ స్టార్ట్ చేసి మీరు ఒక్కొక్క మిషన్ ఒక ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేస్తారని అయితే మీకు క్లారిటీ అనేది రావాలి. సో ఫస్ట్లీ అయితే మీరు ఏ మిషన్స్ తీసుకోవాలో దాని మీద క్లారిటీ తెచ్చుకోండి గైస్. మనకు చాలా మిషన్స్ ఉంటాయి, మినిమం ఒక 15 to 20 మిషన్స్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది, డిఫరెంట్. సో మీరైతే మంచి మార్కెటింగ్ రీసెర్చ్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదిగా ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరితోనైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో. థ్యాంక్ యూ.